ఒక హైందవుడిగా బ్రతకటం చాలా సులభము, నిజమైన క్రైస్తవుడిగా బ్రతకటం అసాధ్యమైనది. ఎందుకో చెప్పండి ఒకసారి, నేను కూడా వింటాను. You know how many terms are there to please God? నో. What you have to do to be accepted by God? What kind of life? దేవుడు స్టాండర్డ్స్ చాలా గొప్పవండి. ఆ స్థాయికి మనుషులుగా మనము ఎదగటానికి ఐఎమ్ టెలింగ్ యూ, బాబుమోహన్ గారు కూడా ఒకసారి అన్నారు, పోయి పోయి ముళ్ళ కిరీటం వేసుకున్నావు ఏంట్రా రాజా నీ నెత్తి మీద. సుఖంగా బ్రతికేవాడివి ముళ్ళ కిరీటం వేసుకున్నావు ఏంటి అన్నాడు. బట్ ఐ సెడ్, సీ ఐవ్ డన్ ఇట్ అవుట్ ఆఫ్ లవ్. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్, దే నీడ్ హోప్, రైట్? అండ్ లివింగ్, ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ అండి. ఎవ్రీ డే నేను పాపము చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తానండి. 100 సార్లు ఆలోచిస్తాను. ఒక తప్పు చేయాలంటే, చిన్న తప్పు అయినండి 100 సార్లు ఆలోచిస్తాను. కానీ నా మనసాక్షి, ఆ దేవుడు ఆత్మ ఏదైతే నాలో ఉన్నదో అది చెయ్యనివ్వదు. రైట్? టుడే వాట్ ఎవర్ ఐ లివ్డ్ యాజ్ అన్ యాక్టర్, 80 to 90% ఆఫ్ దట్ లైఫ్, ఆఫ్ ద థాట్ ప్రాసెస్ హెస్ చేంజ్. ఇంకొక 10 or maybe 85%, ఒక 15% నాలో ఇంకా మార్పు రావాలి. సో ఆ సంపూర్ణతలో వెళ్ళటానికే దేవుడు ఏ విధంగా పిల్లలు జీవించాలో, ఏదైతే ఆయన ఆలోచన వ్యక్తుల పట్ల ఏ విధంగా ఉన్నదో అలా నేను తయారయ్యాను. అందుకనే అంటాడు, నన్ను పోలి నడుచుకోండి. నేను ప్రసంగానికి వెళ్తున్నప్పుడు సహజంగా ఒక ప్రశ్న అడుగుతానండి. మీలో పాపము చెయ్యని క్రైస్తవుడు ఎవరైనా ఉంటే చెయ్యి లేపండి. ఎవ్వడు చెయ్యి లేపండి. మరి మీకేం హక్కు ఉందయ్యా వేరే వాళ్ళ గురించి మాట్లాడటానికి అంటారు. When you yourself are not perfect, you're talking about others' faith and others' religion. Who gave you the right? ముందు దేవుడు చెప్పినట్టుగా నువ్వు జీవించి చూపించిన తర్వాత నువ్వు అడుగు. అప్పటి వరకు నువ్వు నోరు మూసుకో. కే పాల్గొడు కలుస్తూ ఉంటారా మీకు? ఒక్కసారి కలిశానండి ఆయన. ఓకే. ఏం దేని గురించి అంటే? జనరల్గా అండి పాలిటిక్స్ గురించి. ఓకే. ఏమనిపించారు మీకు? ఏమి లేదండి, ఆయన ఐడియాస్, ఫిలాసఫీస్, ఐడియాలజీస్ చాలా డిఫరెంట్ అండి. కానీ ఇందులో కూడా కొంతమంది మేము ఆ చర్చికి వెళ్ళమండి, ఈ చర్చికే వెళ్తామండి అని వాళ్ళలో కూడా కొంత వేరియేషన్ ఏదో ఉంది. ఎగ్జాక్ట్లీ చర్చ్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీ హ్యావ్ టూ మెనీ డినామినేషన్స్ అండి. ఫెయిత్ ఒకటే. వాట్ ఈస్ అవర్ క్రిస్టియన్ ఫెయిత్? వన్ గాడ్, వన్ సేవియర్, వన్ స్పిరిట్, వన్ బ్యాప్టిజం, వన్ యూనివర్సల్ చర్చ్. ఆ యూనివర్సల్ చర్చ్ కింద డిఫరెంట్ అంబ్రెలాస్ ఉంటాయి అన్నమాట. లోకల్ చర్చెస్ ఉంటాయి, రైట్? దాని తర్వాత స్టేట్లో కొన్ని చర్చెస్ ఉంటాయి, నేషన్లో కొన్ని చర్చెస్ ఉంటాయి. ఇవన్నీ కలిపి యూనివర్సల్ చర్చ్ అంబ్రెలా కింద వస్తాయి. సో వాళ్ళు కష్టపడి, వాళ్ళు ప్రయాసపడి సంఘాన్ని కట్టుకొని, అందుకని మేము మా సంఘానికి వెళ్తామంటారు. అంతేగాని ఏ భేదం ఉన్నదో లేకపోతే అట్లా ఏం కాదండి. దాని ఏమంటారంటే అదొక శాఖ టైపు, వీళ్ళంతా ఒక థ్రెడ్లోకి వచ్చినప్పటికీ. ఎస్, ఎందుకంటే వాళ్ళు కష్టపడి వాళ్ళ ఊర్లో సేవ చేస్తూ, పరిచర్య చేస్తూ, వాళ్ళందరూ కలిసి ఆ సంఘాన్ని కట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు ఎంతో కొంత డబ్బులు వేసుకొని పాస్టర్తో కలిసి వాళ్ళు ప్రేమతో సంఘాన్ని కట్టుకుంటారు. సో దాన్ని తల్లి సంఘం అంటారు అనమాట. సో ఆ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళటానికి సహజంగా ఎవరు ఇష్టపడరు. సో అందుకని మా సంఘం అంటారు. యాజ్ యూ సెడ్, మాకు అలాంటి ప్రాక్టీస్ ఏమి ఉండదండి, దానికోసం ట్రైనింగ్ ఏమి ఉండదండి అని అంటారు. కానీ మరి మీరు బయట అంటే ఇప్పటివరకు మీరు ఇటు సైడ్ రాని క్రితం ఉన్న భాషకి ఇప్పుడు మీరు స్టేజెస్ మీద వచ్చి మాట్లాడే భాషకి కొంత డిఫరెన్స్ అయితే ఉంది కదా? కొంచెం కాదండి, చాలా ఉంటుంది. బట్ ఐ ట్రై టు మేక్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. నా ప్రసంగాలు చూడండి, నేను మొన్న విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఒక అపోస్తులు ఉన్నాడండి, లివింగ్స్టన్ గారు. ఆయన చెప్పిన మాట, హీస్ 92 years అండి. ఓకే. సో ఆయన చెప్పిన మాటలు ఏమిటంటే, రాజా, చదువు రాని వాడికి కూడా నీ ప్రసంగము హృదయంలోకి ఎక్కుతుంది, అంత ఈజీగా నువ్వు మాట్లాడతావు. అంటే ఐ డోంట్ లైక్ టు బి టూ ఎలోక్వెంట్ అండి. రైట్. సో 10,000 మాటల కన్నా 5 చక్కటి అర్థమైన మాటలు మాట్లాడితే చాలు. అది నా ఫిలాసఫీ. ఉత్తరప్రదేశ్లో యాక్చువల్లీ మత మార్పిడి అనేది పూర్తిగా కూలంకషంగా అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి బ్యాన్ చేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? వాట్ ఈస్ కన్వర్షన్?
అనేది వాళ్ళు డిఫైన్ చేయాలండి. అబ్రప్ట్గా ఒక లాని తీసుకొని వచ్చి యథార్థముగా చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టే ఉద్దేశమని నేను అనుకుంటున్నానండి. ఆ లా వలన మంచి చేసే వాళ్ళని కూడా భయంకరంగా ఇబ్బంది పడుతున్నారు. ఆడవాళ్ళని, తల్లులని, కూతుర్లని చూడకుండా జైల్లో పడేస్తున్నారండి. ఇస్ ఇట్? ఎస్, ఐ విల్ గివ్ యూ కేసెస్. ఐ హ్యావ్ మోర్ దెన్ 450 కేసెస్. సో జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్ సార్, రియల్లీ. యా, ఇట్ ఈస్ ట్రూ అండ్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. యూపీ, హిమాచల్, హర్యానా, ఉత్తరాఖండ్, మీకు ఆ పైన నార్త్ బెల్ట్ అంతా భయంకరమైన ఇబ్బందులండి. ఇండ్లల్లోకి వెళ్ళి పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులు కానీ, కొంతమంది క్రైస్తవులు చిన్న గుంపుగా చేరితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇంటిని ధ్వంసం చేసి ఆడవాళ్ళని బట్టలు ఈడ్చి బయటికి లాగి పోలీస్ కేసు పెట్టి వాళ్ళని జైలుకు పంపిస్తున్నారు. ఎవరు ఏ మతంలో పుట్టారో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడం ప్రాబ్లం ఏమైపోతుంది ఏంటండి, ఇది ఊరల్లో ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఎస్టీ ట్రైబ్స్ ఉన్నాయనుకోండి, దే ఆర్ వెరీ స్టాంచ్ బిలీవర్స్ అండి. వాళ్ళని కన్వర్ట్ చేయటం అనేది ఇట్స్ అ టాస్క్ బియాండ్. వాళ్ళు ఏమైపోతుందంటే, అరే ఇంతవరకు మన కులస్తుడుగా ఉన్నావు, వాళ్ళు జీర్ణించలేకపోతున్నారు. సో అవి ఏమిటంటే ఆ గ్రామంలో ఇంటర్నల్ ఇష్యూస్ని, కాన్ఫ్లిక్ట్ని వాళ్ళు ఫ్లేర్ అప్ చేసేసి దానికి తోడుగా కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళకి జతపడి వాళ్ళని కొంచెము యాడింగ్ మోర్ ఫ్యూల్ టు ద ఫైర్. అంటే అంత బలవంతం చేయాల్సిన అవసరమే ఉంది. Father Vineet along with 6 other believers were released from police custody. ఓకే, ఇది మొన్న రీసెంట్గా, ఇది నిన్న వచ్చినది. ఓకే. ఓకే. Today, Honorable MP High Court Indore bench has granted bail to all 7 victims, including a pregnant lady. అయ్యో, ఇదంతా అక్కడే? ఎస్, ఇందోర్లో ప్రెగ్నెంట్ లేడీ అని చూడకుండా కూడా మత మార్పిడి మీద కన్వర్షన్ చేస్తుందని జైల్లో పెట్టారండి. ఇవన్నీ ఫ్యాక్ట్స్ చెప్తున్నానండి, నేను ఫ్యాక్ట్స్ లేకుండా ఏది మాట్లాడాను. ఓకే. పాస్టర్ పూనం బింద్ లేడీ, brother Vijay Bahadur, sister Sona Varsha and sister Sheila Bind and sister Asha has been released from Azamgarh district jail, Uttar Pradesh. ఆడవాళ్ళని చూడకుండా కూడా ఈ మత మార్పిడి అనే పేరుతో వాళ్ళు తీసుకొచ్చిన చట్టంతో ఆడవాళ్ళని, పిల్లలని అని చూడకుండా జైల్లో పెడుతున్నారండి. సో అందుకనే ఐ వాంట్ టు స్టాండ్ అప్. దేర్ హ్యాస్ టు బీ ఎ వాయిస్ ఫర్ అవర్ క్రిస్టియన్ కమ్యూనిటీ. రైట్? అంటే మీ ఉద్దేశ ప్రకారం ఎవరైతే క్రిస్టియానిటీలో ఉన్న మత పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ కన్వర్షన్స్ ఎంకరేజ్ చేయట్లేదంటారా? చేయరండి. యాజ్ ఫార్ యాజ్ ఐ నో నేను ఒకటే అంటానండి, నువ్వు మతం మారాలనుకుంటే నీ మనస్సాక్షిని అడుగు. ఎందుకు మారాలనుకుంటున్నావు? ఏమున్నది ఈ మతంలో? ఏం ఆశిస్తున్నావు? ఓకే. ఇఫ్ క్రిస్టియానిటీ ఈస్ ట్రూలీ ప్రీచ్డ్ ద వే ఇట్ హ్యాస్ టు బి ప్రీచ్డ్ అండి, దిస్ వరల్డ్ విల్ బి అ మచ్ పీస్ఫుల్ ప్లేస్. ట్రూ.